యూనిట్ నెంబర్ 1 రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్ సర్ఫేస్. సో మనం ఇదివరకటి వీడియోలో సిలబస్ మరియు అకాడమిక్ స్టాండర్డ్ గురించి డిస్కస్ చేసాం. సో ఇప్పుడు మనం 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్ సర్ఫేస్ గురించి డిస్కస్ చేద్దాం. సో నేను చదువుతూ ఉంటా, మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. చూడండి, ఇన్ క్లాస్ 7th and 8th వీ హ్యావ్ లెర్న్ అబౌట్ ది ఇమాజిన్ ఫార్మ్డ్ ఇన్ ఏ ప్లేన్ మిర్రర్. మనకు ప్లేన్ మిర్రర్లో ఇమేజ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అనేది మనం తెలుసుకున్నాం. సో మనకి ఇళ్ళల్లో కూడా డొమెస్టిక్లో కూడా యూజ్ చేస్తాం. మనం అద్దం ఉంటుంది, అద్దంలో మన మిర్రర్ అనేది అంటే మన ఇమేజ్ అనేది సేమ్ మనలాగానే కనిపిస్తుంది. సో దాన్ని ఇక్కడ అంటున్నాడు. వి ఆల్సో డిస్కస్ అబౌట్ స్పెరికల్ మిర్రర్స్. సో ఏవైతే రౌండ్గా ఉంటాయో వాటన్నిటిని మనం స్పెరికల్ మిర్రర్స్ అంటాం. అండ్ యూ హ్యావ్ వీ నో దట్ వై ద కర్వ్ సర్ఫేస్ ఆర్ నోన్ యాజ్ స్పెరికల్ మిర్రర్స్. సో ఎందుకు మనకు అవి స్పెరికల్ మిర్రర్స్ అనేవి కూడా ఇక్కడ చెప్పాడు. అండ్ యూ మైట్ హ్యావ్ గాట్ మెనీ డౌట్స్ వైల్ అబ్జర్వింగ్ యువర్ ఇమేజ్ బ్లగ్డ్ సర్ఫేస్. అంటే బ్లగ్డ్ సర్ఫేస్లో మనకు ఇమేజ్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. అండ్ ఈజ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై బ్లగ్డ్ సర్ఫేస్ సేమ్ యాజ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ఏ ప్లేన్ సర్ఫేస్. సో ప్లేన్లో ఇక్కడ క్వశ్చన్ అడిగాడు చూడండి, ప్లేన్లో ఎలాగైతే ఇమేజ్ కనబడుతుందో సేమ్ మనకు అట్లా బ్లగ్డ్లలో కూడా సేమ్ ఇలానే కనిపిస్తుందని అడిగాడు. సో బోత్ ఆర్ నాట్ ఈక్వల్. సో అందులో మనకు ఇమేజ్ అనేది క్లారిటీగా కనిపించదు, దాని యొక్క సైజు తగ్గడం కానీ లేకపోతే విడ్త్ పెరగడం కానీ ఇలాంటివి మనం అబ్జర్వ్ చేస్తాం. సెకండ్ చూడండి, ఈజ్ ద మిర్రర్ యూజ్డ్ ఇన్ ఆటోమొబైల్స్ ఏ ప్లేన్ మిర్రర్ వై ఇట్ ఈస్ షోయింగ్ స్మాల్ ఇమేజెస్. సో మనకు ఆటోమొబైల్స్లలో మనకు సైడ్ మిర్రర్స్, రేర్ మిర్రర్స్ అంటాం. సో వెనక వెహికల్ వస్తుంది అనేది మనం చూస్తాం కదా. సో ఇది అనేది మనకు చిన్నగా కనిపిస్తుంది. చూడండి, మన ప్లేన్లో మన అద్దంలో చూసుకున్న దానికంటే కూడా ఇక్కడ మనకు ఇది సపోజ్ అద్దం అనుకోండి. సో ఇందులో మనకు పెద్ద ఇమేజ్ అనేది కనబడుతుంది. మనకు ఏదైనా వెహికల్లో ఉన్నప్పుడు పక్కన ఉన్నటువంటి మిర్రర్లో చూస్తే మాత్రం మనకు ఇమేజ్ అనేది స్మాల్గా కనిపిస్తుంది. అంటే అది ఎందుకు కనిపిస్తుందో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా అని ఇక్కడ అడుగుతున్నాడు. నెక్స్ట్, వై డూ అవర్ ఇమేజ్ అపియర్స్ థిన్ని అండ్ బల్గడ్ అవుట్ ఆఫ్ సమ్ మిర్రర్స్. సో కొన్ని మిర్రర్స్లో చిన్నగా మరియు కొన్ని వెడత్ పెద్దగా అయినట్లు కొంచెం క్లారిటీగా కనిపించదు, అది ఎందుకు అని మిమ్మల్ని అడుగుతున్నాడు. యూ క్యాన్ సీ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఇన్ ఎనీ ఆఫ్ ది మిర్రర్. మీరు ఎక్కడైనా ఇన్వర్టెడ్ అంటే తలకిందులుగా ఉన్నటువంటి ఇమేజ్ని చూసారా అని అడుగుతున్నాడు. చూస్తే కింద కామెంట్ చేయండి. అండ్ క్యాన్ వి ఫోకస్ సన్లైట్ అట్ ఏ పాయింట్ యూజింగ్ ఏ మిర్రర్ ఇన్స్టెడ్ ఆఫ్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. సో మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ కాకుండా ఏదైనా మిర్రర్ యూజ్ చేసి మనం సన్ని ఫోకస్గా చూడగలమా అని అంటున్నాడు. ఆర్ ది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అండ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆర్ ఈక్వల్ ఫర్ ఏ రిఫ్లెక్టెడ్ బై ఏ కర్వ్డ్ సర్ఫేస్. సో మనం ఎప్పుడైనా ప్లేన్లో చూసుకున్నట్టయితే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది సో ఈక్వల్గా ఉంటుంది, బట్ ఈ కర్వ్లో కూడా అలానే ఉంటుందా అని అడుగుతున్నాడు. లెట్ us డిస్కస్ అబౌట్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ స్పెరికల్ మిర్రర్ ఇన్ ద లెసన్ టు గెట్ ద క్లారిఫై ఆఫ్ అబౌవ్ క్వశ్చన్స్. ఇప్పుడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నిటికి కూడా మనకు ఈ లెసన్లో ఆన్సర్ అనేది దొరుకుతుంది అంటున్నాడు. సో మరి ఏమి ఇచ్చాడు అనేది మనం స్లోగా చూద్దాం. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ బై స్పెరికల్ మిర్రర్. చూడండి, ఎప్పుడైనా స్పెరికల్ అంటాం. స్పెరికల్ అంటే ఏంటిది? సపోజ్ మన ఎర్త్ తీసుకున్నాం. సో ఎర్త్ ఎలా ఉంది అంటే మీరు ఎప్పుడైనా రౌండ్గా ఉంది అని చెప్పొద్దు. సో రౌండ్ ఈజ్ ఎ రాంగ్ ప్రొనౌన్సియేషన్ ఆర్ రాంగ్ వర్డ్. ఎప్పుడైనా స్పెరికల్గా ఉంది అని చెప్తాం అంటే 3 డైమెన్షనల్లో ఉంటుంది. ఓకేనా, దాన్ని మనం రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ బై స్పెరికల్ మిర్రర్ అంటాం. ద ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ టెల్లర్స్. మనకు రిఫ్లెక్షన్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ లాస్ ఉంటాయి, అవి మీకు తర్వాత చెప్తాను. సో ఫస్ట్ అయితే కాన్సెప్చువల్గా రీడింగ్ చేసుకుంటూ వెళ్దాం. ఏ లైట్ రే ఇన్సిడెంట్ ఎట్ అన్ యాంగిల్ విత్ ద నార్మల్ అట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ విల్ గెట్ రిఫ్లెక్టెడ్ మేకింగ్ అన్ యాంగిల్ విత్ ద నార్మల్ అంటున్నాడు. అంటే ఏదైనా ఒక దగ్గర ఇన్సిడెంట్ అయితే నార్మల్ దగ్గర అంటే మేకింగ్ అన్ యాంగిల్ 90 degrees అని చెప్పవచ్చు. సో ఎక్కడైనా ఒక నార్మల్ దగ్గర ఇన్సిడెంట్ అయితే దాని రిఫ్లెక్షన్ మేకింగ్ అన్ యాంగిల్ విత్ ఇట్ నార్మల్ అని చెప్తున్నాడు. ఓకేనా. ద సెకండ్ లా ఆఫ్ ఇక్కడ చూడండి, ద లా ఈజ్ ట్రూ ఫర్ ఆల్ సర్ఫేసెస్ it a plane surface or a curved one. The important word here, the angle made with the normal at a point of incident. If for any surface can dedicate the normal and find the incident angle, it is possible to deduce the angle made by a reflected ray. It is very easy to find a normal at any of the point plane surface, but for a curved or a uneven surface it is not a straight forward. సో ఇది మీకు ఇక్కడ ఏం లేదు, నేను చెప్తాను. సో ఒకసారి ఈ యాక్టివిటీ అయితే చూద్దాం. ఫైండ్ ద నార్మల్
టు ఏ కర్వ్ సర్ఫేస్. ఇప్పుడు చూడండి, ఫైండింగ్ ద నార్మల్ టు ఏ కర్వ్డ్ సర్ఫేస్. ఒక కర్వ్ సర్ఫేస్కి నార్మల్ ఎలా కనుక్కోవాలనేది చూద్దాం. టేక్ ఏ స్మాల్ పీస్ ఆఫ్ థిన్నీ ఫామ్ ఆర్ ఏ రబ్బర్. ఒక చిన్న రబ్బర్ తీసుకోండి అంటున్నాడు ఇక్కడ ఇమేజిన్లో చూపించినట్టు. సో ఇక్కడ మనకు చూపించాడు ఇట్లా ఒక రబ్బర్ తీసుకొని దానికి మనం పిన్స్ అనేవి యాడ్ చేయవలసి ఉంటుంది. సో పిన్ చేయవలసి ఉంటుంది. అది చూద్దాం ఎలా ఏమన్నాడు. ఆల్ దీస్ పిన్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ది ప్లేన్ ఆఫ్ ఏ ఫోమ్. అంటే పర్పెండిక్యులర్ అంటే ఎలా ఉంటుంది. సో చూడండి, పర్పెండిక్యులర్ అంటే ఇలా రబ్బర్ ఉందంటే దానికి పర్పెండిక్యులర్ అంటే మేకింగ్ అన్ యాంగిల్ 90 degrees మనకు దాన్ని పిన్ చేయమంటున్నాడు. అంటే ఈ విధంగా చేయమంటున్నాడు. సో ఆ విధంగా చేద్దాం. కన్సిడర్ ఏ మిర్రర్, ఈచ్ పిన్ వుడ్ రిప్రజెంట్ నార్మల్ అట్ ఏ పాయింట్. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రతి ఒక్క పిన్ని కూడా ఇది మిర్రర్ అనుకుందాం. ఇది మిర్రర్ అనుకుంటే ఇవన్నీ నార్మల్ రేస్ అంట. సో ఏవైతే ఇన్సిడెంట్ అవుతాయో అవన్నీ నార్మల్ రేస్ కింద కన్సిడర్ చేయమంటున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కావచ్చు, ఓకేనా. సో ఇవన్నీ నార్మల్ రేస్ అంట. అంటే ఇక్కడ మిర్రర్కి 90 degrees ఫామ్ అయితే దాన్ని నార్మల్ అని అంటాం, ఓకేనా. సో ఇలా నార్మల్ రేస్ అనుకుందాం. ఇన్సిడెంట్ అట్ ఎ పాయింట్ విత్ పిన్ మేకింగ్ కంటెంట్ విత్ ద సర్ఫేస్ విత్ ద రిఫ్లెక్ట్ టు ది సేమ్ యాంగిల్ ఇన్సిడెంట్ విత్ ద పిన్ ఆఫ్ ది నార్మ్. సో ఇలా చేయమంటాడు. నా బెండ్ ది ఫ్రేమ్ పీసెస్ ఇన్వర్డ్. అంటే ఇప్పుడు ఏం చేయమంటున్నాడు, దీన్ని ఇలా బెండ్ చేయమంటున్నాడు. అంటే లోపలి వైపు, అంటే ఇలా ఉన్నదాన్ని ఇలా బెండ్ చేయమంటున్నాడు, ఓకేనా. ఫిగర్ బి. వాట్ హ్యాపెన్ ద పిన్స్ అనేవి ఏమవుతాయి అంటాడు. అప్పుడు పిన్స్ అనేవి మనకి ఇక్కడ ఏమవుతాయి, ఇలా బెండ్ అయినాయి కదా. సో ఇలా దగ్గరికి రావడం జరుగుతుంది, ఓకేనా. ఇలా దగ్గరికి రావడం జరుగుతుంది. నెక్స్ట్, దే స్టిల్ రిప్రజెంట్ ద నార్మల్ at various point, but you will notice that all the pins tends to converge at a point, intersecting at a point. If they bend the frame piece outward, they will be pins seems to move away from the or inwards. In other words, they are diverging as shown. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ వరకు మనం చదివాము. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి, మనకు ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే మనకు ఇన్వర్డ్గా చేసామనుకోండి, సో ఇన్వర్డ్గా చేసినప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ దగ్గరికి వస్తాయి కదా. సో ఎప్పుడైతే మనం అవుట్వర్డ్ బెండ్ చేసామనుకోండి, సో ఇలా బెండ్ చేసామనుకోండి, అవన్నీ పెన్స్ అనేవి ఏమవుతుంది, బ్యాక్ ఫార్ అయిపోతాయి. అంటే దీన్నే డైవర్జింగ్ అన్నాడు. అంటే డైవర్జెంట్ అంటాం. అండ్ దీన్నే ఇన్సిడెంట్ అంటాం. సపోజ్ కన్వర్జెంట్ అంటాం, దీన్నే కన్వర్జెంట్ అంటాం. సో ఈ పాయింట్స్ అనేవి నోట్ చేసుకోండి. సో దీన్నేమో డైవర్జెంట్ అంటాం, దీన్నేమో కన్వర్జెంట్ అంటాం, ఓకేనా. చూడండి, దిస్ గివెన్ as an idea of likely what happened in the spherical mirror. A concave mirror will be like the rubber swollen bent inward, and the convex mirror the rubber swollen bent in outward. ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ అంటే ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ మీకు డ్రా చేస్తాను. సో కాన్కేవ్ మిర్రర్ అంటే ఇలా ఉంటుంది, దీన్ని కాన్కేవ్ అన్నాడు. కాన్కేవ్ అంటే బెండింగ్ ఇన్వర్డ్స్లో బెండ్ అవుతుంది. ఇలా ఉంటే దాన్ని కాన్వెక్స్ అన్నాడు. కాన్వెక్స్ మిర్రర్స్ అన్నాడు. అంటే ఎప్పుడైనా ఇలా ఉంటుంది అన్నట్టు. సో మిర్రర్కి మనం అవుట్ సైడ్ షేడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు రిఫ్లెక్షన్ యాంగిల్ అనేది ఉంటుంది, ఓకేనా. దీనికి ఇన్నర్లో రిఫ్లెక్షన్ యాంగిల్ అనేది మేక్ అవుతుంది. అంటే ఇన్లో రిఫ్లెక్ట్ అయితే ఇక్కడ అవుట్ సైడ్ది రిఫ్లెక్షన్ అవుతుంది. దీన్ని కాన్వెక్స్ అన్నాం, దీన్ని కాన్కేవ్ అన్నాం, ఓకేనా. అండర్స్టాండ్. చూడండి, ఫర్ ఏ కాన్కేవ్ మిర్రర్ లైక్ పిన్స్ ఆర్ నార్మల్స్ కన్వర్జ్ టువర్డ్ ఎట్ ఏ పాయింట్. ద పాయింట్ ఈస్ కాల్డ్ as సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ది మిర్రర్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, సో ఇంతసేపు మనం చూసాం కదా. సో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనకు మిర్రర్ ఉందనుకోండి, ఇవన్నీ మనం కన్వర్జ్ అవుతాయి. అంటే అన్ని పాయింట్స్ ఒక దగ్గర మీట్ అవుతాయి కదా. ఈ పాయింట్ని ఏమన్నాడంటే సి అంటాం, దీన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ఇక్కడ ఇచ్చాడు మనకు సెంటర్ ఆఫ్ కర్వేచర్. దీన్ని డెఫినేషన్కి ఏమంటాం, ఆల్ నార్మల్స్ విల్ కన్వర్జ్ టువర్డ్ ఎట్ ఎ పాయింట్, దిస్ పాయింట్ ఈజ్ కాల్డ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. లేదా ఒక స్పెరికల్ మిర్రర్, ఇది స్పెరికల్ అనుకుందాం, ఈ మధ్యలో ఉన్న పాయింట్నే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ఇక్కడనే అన్ని పాయింట్స్ అనేవి ఇన్సిడెంట్ అవుతాయి. ఈ స్పెరికల్లో హాఫ్ ఆఫ్ ది పార్టే కాన్కేవ్ మిర్రర్, ఈ హాఫ్ ఆఫ్ దిని కాన్కేవ్ అంటాం, ఓకేనా. అండర్స్టాండ్. ఓకే, నౌ ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చాడు, అది మీరు చూసుకుంటారా చెప్పండి. రికాల్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ జామెట్రీ వైల్ లెర్నింగ్ ఎ సర్కిల్ అబౌట్ ది టాంజెంట్ అండ్ అబౌట్ హ్యావ్ లెర్న్డ్ ఇన్ ద రేడియస్ అండ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ది టాంజెంట్ టు ద డ్రాన్ ఆఫ్ ది పాయింట్. సో ఈ విధంగా అంటున్నాడు, ఓకే. నెక్స్ట్ హియర్
దస్ గివ్స్ ఏ క్లూ అబౌట్ హౌ వీ ఫైండ్ ఎ నార్మల్ టు ఎనీ పాయింట్ ఆన్ ది స్పెరికల్ మిర్రర్. ఒక స్పెరికల్ మిర్రర్లో నార్మల్ ఎలా గీయాలి అనేది ఇది ఒక ఐడియా ఇస్తుంది అని చెప్తున్నాడు. ఆల్ దట్ వీ హ్యావ్ టు డూ ఈస్ టు డ్రా ఏ లైన్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ది మిర్రర్ టు సెంటర్ ఆఫ్ ది స్పేయర్ నుంచి సెంటర్ నుంచి మనము ఆల్ రేస్ అనేవి డ్రా చేయొచ్చు అని అంటున్నాడు. ఇట్ ఈస్ మస్ట్ ఈజియర్ టు ఇమాజిన్ దిస్ ఇన్ ఏ 2-dimensional ఫిగర్ 2లో చూడండి, దీన్ని 2 dimensionలో చూడొచ్చు. ఓకే, ద కాన్కేవ్ మిర్రర్ ఈజ్ యాక్చువల్లీ ఏ పార్ట్ ఆఫ్ బిగ్ స్పియర్. నేను చెప్పాను కదా ఇంతసేపు ఈ స్పియర్లో ఒక పార్ట్ అని, అంటే ఒక స్పియర్లో ఒక పార్ట్ అని చెప్తున్నాడు. In order to find the center point, center of curvature, we have to think the center of the sphere to that concave mirror belongs to. నేను చెప్పాను కదా సెంటర్ ఆఫ్ కర్వేచర్ కావాలంటే ఆ స్పియర్ యొక్క సెంటర్ని మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని అంటాం. concave mirror, the line drawn from C to any of on the mirror gives normal at that point. సో ఇక్కడ మనకు ఈ C నుంచి ప్రతి ఒక్క లైన్ని మనం ఎక్కడ గీసినా వీటిని నార్మల్ అని అంటాం. ఓకేనా, నార్మల్ టు ది మిర్రర్ అని చెప్తాం. ఫర్ ది రే ఆర్ ద ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ ద యాంగిల్ ఇట్ మేక్ ఏ విత్ ద నార్మల్ షోయింగ్ ఐ అండ్ ద రిఫ్లెక్టెడ్ యాంగిల్ షోయింగ్ ఆర్. we know by first law of reflection. సో మనకు లాస్ ఉంటాయని చెప్పాను కదా, ఇందులో ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ ఏమవుతుంది అంటే ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. మనకు ఇక్కడ చూడండి మిర్రర్ ఇచ్చాడు, సో ఇది మిర్రర్ అనుకున్నాం. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, ఈ రేన్ ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటాం. యాంగిల్ ఆఫ్ సింపుల్గా ఐతో చూపిస్తాం. అండ్ ఇట్ రిఫ్లెక్షన్ అయినాక యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆర్ అంటాం. ఫస్ట్లో ఏం చెప్తుందంటే ఐ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ఆర్ అంటుంది, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం. సో ఇది ఇక్కడ మనకు చెప్తున్నాడు. ద మిడ్ పాయింట్ జామెట్రికల్ సెంటర్ ఆఫ్ ది మిర్రర్ ఈజ్ కాల్డ్ పోల్. జామెట్రికల్, ఇక్కడ చూడండి పోల్కి డెఫినేషన్. పోల్ అంటే ఏంటిది, ఇప్పుడు ఈ మిర్రర్ ఉంది, ఈ మిర్రర్లో ఉన్నటువంటి మిడ్ పాయింట్ని మనం పోల్ అంటాం, దీన్ని పీతో డినోట్ చేస్తాం. ద సెంటర్ ఆర్ జామెట్రికల్ సెంటర్ ఆఫ్ ది మిర్రర్ ఈజ్ కాల్డ్ పోల్ అంటాం, ఈ పాయింట్ని పోల్ అంటాం. అండ్ దీనికి రేడియస్ ఉన్నటువంటి దాన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. సో ఇక్కడ మనకు రెండు టర్మ్స్ తెలిసాయి, ఒకటి సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఒకటి పోల్. ద హారిజాంటల్ లైన్ సచ్ పాసెస్ త్రూ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ది పోల్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్. చూడండి ఇక్కడ మనకి ఇంకొక డెఫినేషన్ ఇచ్చాడు, ప్రిన్సిపల్ యాక్సిస్. చూడండి ఇక్కడ మనకు ఇది మిర్రర్ అనుకుంటే, సో ఇది పోల్ అన్నాం అండ్ ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అన్నాం. ఈ లైన్ ఉంది చూడండి, ఈ లైన్, దీన్నే ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం, ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. ద లైన్ జాయినింగ్ P అండ్ C ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్లో కనుక రే వెళ్ళినట్టయితే సేమ్ యాంగిల్తోని రిఫ్లెక్ట్ అవుతుంది, అంటే దేర్ ఈజ్ 0 degrees మీకు అవుతుంది. ఓకేనా, ఇది మీరు ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ ద డిస్టెన్స్ బిట్వీన్ P అండ్ C ఈజ్ కాల్డ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. చూడండి ఇది మిర్రర్ కదా, ఇక్కడ P అన్నాం కదా, ఇక్కడ C అన్నాం కదా, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ని ఆర్ అంటాం, అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం, అంటే ఒక స్పియర్ యొక్క రేడియస్ అనే చెప్పవచ్చు. ఓకేనా, ఈ రెండింటి మధ్య యొక్క డిస్టెన్స్ని మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. నెక్స్ట్ వెరిఫై యువర్ డ్రాయింగ్ విత్ ద ఎక్స్పెరిమెంట్. టు వెరిఫై దిస్ వీ వాంట్ టు ఫైండ్ అవుట్ సమ్ వేస్ ఆఫ్ obtaining a beam of parallel rays. How do we do it? First we need to create a situation in which one gets parallel ray of light. In the figure 3 we have stuck 2 pins on a thermocol block. సో ఇక్కడ థర్మకోల్ చేశాడు, సో ఈ థర్మకోల్లో దాని ముందు ఒక మిర్రర్ పెట్టాడు. ఆ మిర్రర్ నుంచి మనకు ఒక ఎక్స్పెరిమెంటల్ ద్వారా చూద్దాం. ద 2 pins are parallel to each other. రెండు పిన్లను కూడా ప్యారలల్గా ప్లేస్ చేశాడు, అంటే ఒక దాని పక్కన ఒకటి అన్నట్టు. యాజ్ వి సీ ద ఫిగర్, వెన్ ఎ సోర్సెస్ ఆఫ్ లైట్ ఈస్ కెప్ట్ వెరీ నియర్, వి సీ దట్ షాడో ఈజ్ డైవర్జింగ్. ఎప్పుడైతే మనం పిన్నికి దగ్గరగా పెట్టినప్పుడు ఇక్కడ షాడో అనేది డైవర్జెంట్ అవుతుందట, అంటే ఇక్కడ వచ్చినటువంటి ఫస్ట్ ఫిగర్లో చూడండి, అంటే బయటికి వెళ్ళిపోయినట్టు మనకు కనిపిస్తుంది అంటున్నాడు. యాజ్ వి మూవ్ సోర్స్ అవే ఫ్రమ్ ది పిన్, ద యాంగిల్ ఆఫ్ డైవర్జింగ్ గెట్ రెడ్యూస్డ్. అంటే మనం ఇక్కడ ఉన్నటువంటి క్యాండిల్కి దూరంగా తీసుకొని వెళ్ళిన కొద్దీ అక్కడ యాంగిల్, ఆ పిన్స్ యొక్క యాంగిల్ అనేది తగ్గుతుందంట. అంటే రియల్గా కాదు, ఇక్కడ ఇమాజిన్ చూడండి, కింద షాడో ఉంది, దాని యొక్క యాంగిల్ అనేది డైవర్జింగ్ అనేది చాలా తగ్గుతుంది అని చెప్పాడు. ఇఫ్ వి మూవ్ ద సోర్సెస్ ఫార్ అవే వి విల్ రెడ్యూస్ ప్యారలల్ షోస్, బట్ యాజ్ వి మూవ్ ద క్యాండిల్ అవే ద హై ఇంటెన్సిటీ బికమ్ లో. ఇక్కడ వెళ్ళే కొద్దీ దాని ఇంటెన్సిటీ కొంచెం లో అవుతుందని చెప్తున్నాడు. దట్ మీన్ టు గెట్ ఏ బీమ్ ఆఫ్ ప్యారలల్ రేస్ ద షోస్ షుడ్ బి
లాంగ్ డిస్టెన్స్ అండ్ ఇట్ మస్ట్ బి సఫిషియంట్ ఇంటెన్సిటీ. సో కొంత దూరం వరకే మనకు అది కనిపిస్తుంది అని అంటున్నాను. వేర్ డు వీ ఫైండ్ వన్ సచ్ సోర్స్? యాజ్ వీ ఫైండ్ ఈజీలీ అవైలబుల్ సోర్స్, యూ ప్రాబబ్లీ హ్యావ్ డిస్కస్డ్ ద సన్. లెట్ us do an experiment with the sun ray and a concave mirror. సో ఇక్కడ యాక్టివిటీ 2 ఉంది. సో యాక్టివిటీ 2ని కూడా మనం డిస్కస్ చేద్దాం. యాక్టివిటీ 2, once you observe while reading, hold a concave mirror such that sunlight falls on it. ఇక్కడ ఏమంటున్నాడంటే లెట్ టేక్ ఏ కాన్కేవ్ మిర్రర్, ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకొని సన్ రైజ్కి ఫోకస్డ్గా పెట్టమని అంటున్నాడు. దెన్ టేక్ ఏ స్మాల్ పేపర్ అండ్ స్లోలీ మూవ్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్ అండ్ ఫైండ్ అవుట్ ది పాయింట్ వేర్ యూ గెట్ ద స్మాల్ అండ్ బిగ్ స్పాట్. సో ఒక పేపర్ కూడా తీసుకొని దానికి ఆపోజిట్లో పెట్టంటున్నాడు. అక్కడ మనకు ఎక్కడైతే మనకు కన్వర్జింగ్ పాయింట్ ఉంటుంది కదా, ఆ కన్వర్జింగ్ పాయింట్ని కనుక్కోమని అంటున్నాడు. సీ దట్ యువర్ పేపర్ ఈజ్ స్మాల్ దట్ ఇట్ డస్ నాట్ అబ్స్ట్రకిల్ ద ఇన్కమింగ్ ఆఫ్ ది సన్ రైజ్. ఓకేనా, ఇది ఒక ఇన్స్ట్రక్షన్ అనుకోండి. దెన్ ద రే కమింగ్ ఫ్రమ్ ది sun parallel to the principal axis of a concave mirror converge to a point. This point is called focus or focal point. సో ఎప్పుడైతే మనకు సన్ రేస్ అనేది రిఫ్లెక్ట్ అయినాక ఈ రేస్ అన్నీ ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర కన్వర్జెంట్ అవుతాయి. కన్వర్జెంట్ అనేది ఈజ్ నథింగ్ బట్ అన్నీ ఒక్క దగ్గరికే వస్తాయి అని అంటే ఒక పాయింట్ దగ్గర అన్నీ మీట్ అవుతాయి. ఆ పాయింట్ని ఏమంటామంటే ఫోకస్ ఆర్ ఫోకల్ పాయింట్ అని చెప్తాం. ఓకేనా, మెజర్ ద డిస్టెన్స్ ఆఫ్ ది స్పాట్ ఫ్రమ్ ది పోల్ ఆఫ్ ది మిర్రర్. ఇప్పుడు ఏం చేయమంటున్నాడంటే ఆ మిర్రర్ యొక్క పోల్, మిర్రర్ మిడ్ పాయింట్ ఉంది కదా, సో మనం ఏం చెప్పాం, మిడ్ పాయింట్, ఫోకస్ యొక్క మిడ్ పాయింట్ కనుక మనం చూసుకున్నట్టయితే లెట్స్ సీ ఇది అనుకున్నాం కదా. సో ఇది పోల్, అంటే ఇది కాన్కేవ్ మిర్రర్ అనుకున్నాం కదా, ఈ స్పాట్ని మనం పోల్ అన్నాం. సో ఈ పోల్ నుంచి ఈ పాయింట్ ఎఫ్ ఫోకస్ అన్నాం, మరి ఫోకల్ పాయింట్ యొక్క డిస్టెన్స్ని మెజర్ చేయమంటాను. ఈ డిస్టెన్స్ని మనం ఏమంటామంటే ఫోకల్ లెంత్ అంటాం. సో దీన్ని స్మాల్ ఎఫ్గా రిప్రజెంట్ చేస్తాం. సో ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఫోకల్ లెంత్. ఇది దీని యొక్క డెఫినేషన్. ఓకే, మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ కాల్డ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని చెప్పుకున్నాం. ఓకేనా, సో అదేమో రేడియస్ ఆఫ్ కర్వేచర్, ఇదేమో ఫోకల్ లెంత్ స్మాల్ ఎఫ్తో సూచిస్తాం. ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ విల్ బీ ద ట్వైస్ ఆఫ్ దిస్ డిస్టెన్స్. సో ఇప్పుడు చూడండి, ఇది మిర్రర్ అనుకున్నాం కదా, ఇదేమో సి అన్నాం, ఇదేమో పి అన్నాం, ఇక్కడేమో స్మాల్ ఎఫ్ ఉంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఎఫ్ అయినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఎఫ్ అవుతుంది. అప్పుడు ఈ రెండు కలిపితే 2F అవుతుంది కదా. సో క్యాపిటల్ ఆర్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ ఈక్వల్స్ టు 2F అని మనం ఇక్కడ నోట్ చేయవచ్చు. ఓకేనా, నెక్స్ట్, డస్ దిస్ హెల్ప్ యూ వెరిఫై ద కంక్లూజన్ యూ అరైవ్డ్ ఎట్? You will be drawing. What happen if you hold the paper at a distance shorter than the focal length from the mirror and move it away? సో ఇప్పుడు ఏం చేయమంటున్నాడంటే ఆ పేపర్ని ముందుకు లేదా వెనక్కి, ఆ ఫోకల్ పాయింట్ కంటే ముందుకు లేదా వెనక్కి మూవ్ చేసి చూడమంటున్నాడు ఏమవుతుంది అనేది. సో డస్ ద ఇమేజ్ ఆఫ్ ది సన్ బికమ్ స్మాలర్ ఆర్ బిగ్గర్? సో అక్కడ సన్ యొక్క ఇమేజ్ స్మాల్గా కనిపిస్తుందా లేదా బిగ్గా కనిపిస్తుందా అనేది చేయమన్నాడు. ఇది మనం బై రీడింగ్ వీ విల్ ఐడెంటిఫై వాట్ ద కన్క్లూజన్ ఈస్. యూ విల్ బి నోటీస్ దట్ ద ఇమేజ్ ఆఫ్ ది సన్ ఫస్ట్ కీప్ ఆన్ ది బికమింగ్ స్మాల్. సో ఫస్ట్ మనకి ఎలా కనిపిస్తుంది ఏంటంటే స్మాల్గా కనిపిస్తుంది. బియాండ్ ది ఫోకల్ పాయింట్ ఇట్ కీప్ ఆన్ ది బియాండ్ ది ఎన్లార్జ్డ్. ఫోకల్ పాయింట్ కన్నా ముందు పెట్టినప్పుడు, బియాండ్ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే అది స్మాల్గా కనిపిస్తుందట, అంటే ఎన్లార్జ్డ్గా, కొంచెం పెద్దగా మనకు కనిపించడం. నోట్, వైల్ డ్రాయింగ్ ఏ రే డయాగ్రామ్ సమ్టైమ్స్ ఇట్ నాట్ క్లియర్ విచ్ ఈస్ ద రిఫ్లెక్షన్ సైడ్ ఆఫ్ ది మిర్రర్. సో హెన్స్ ద ఫాలోయింగ్ కన్వర్షన్ షుడ్ బి లైన్స్ ఆన్ ది నాన్ రిఫ్లెక్టెడ్ సైడ్, కోటెడ్ సైడ్. సో ఏం చేయమంటుందంటే కోటెడ్ సైడ్ కూడా మనకు ఇట్లా మనం డ్రా చేస్తాం కదా, ఎప్పుడైనా మిర్రర్ డ్రా చేసేటప్పుడు ఇట్లా అవుట్ సైడ్ కోటెడ్కి అవుట్ సైడ్ మనము మార్జిన్స్ వేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇట్లా అవుట్ సైడ్, ఇన్నర్ సైడ్ కాదు, అవుటర్ సైడ్. నౌ క్యాన్ యూ డ్రా ద సేమ్ డయాగ్రామ్ ఫ్రమ్ ఏ కాన్వెక్స్ మిర్రర్? సో ఇంతసేపు చెప్పినట్టు సేమ్ కాన్వెక్స్ కూడా డ్రా చేయగలమా అంటే ఎస్, ఆబ్వియస్గా మనం డ్రా చేయవచ్చు. సో అదేంటిది అనేది మనం బై రీడింగ్ వీ విల్ ఐడెంటిఫై. ద ప్యారలల్ రేస్ అపియర్స్ టు డైవర్జింగ్ ఫ్రమ్ ది రిఫ్లెక్షన్. ఒకవేళ మనం ఇది సన్కి ఆపోజిట్గా పెట్టినట్టయితే ఆ పడ్డ రేస్ అనేది ఏమవుతాయి అంటే ఇక్కడ మనకు ఫిగర్ 5లో చూపించినట్టు డైవర్జెంట్ అవుతాయి. ఇలా చూపించినట్టు మనకి ఏమవుతాయి, డైవర్జెంట్ లెక్క ఇట్లా పడ్డ రేస్ పడ్డట్టుగానే కన్వర్జెంట్ కావు, అంటే డైవర్జెంట్ అంటే విడిపోయి మరి రిఫ్లెక్ట్ అవుతాయి అన్నట్టు. ఓకే, ఇక్కడ ఒక థింక్ అండ్ డిస్కస్ ఉంది. సో మనకి ఒకసారి మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుందాం. కాన్కేవ్ మిర్రర్లో అన్ని పాయింట్స్ అనేవి
కన్వర్జెంటింగ్ పాయింట్ అయితే ఆ పాయింట్ని మనం ఫోకస్ అంటాం లేదా ఫోకల్ పాయింట్ అంటాం. ఇక్కడికి వచ్చేసరికి కాన్వెక్స్ మిర్రర్లో ఏమవుతుంది అంటే అన్నీ డైవర్జెంట్ అయిపోతాయి. కాబట్టి ఇక్కడ మనకు ఫోకల్ పాయింట్ అనేది ఇమాజినరీగా మాత్రమే ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ చూపెట్టినట్టు చూడండి, ఇన్నర్ పార్ట్లో మనకు కన్వర్జెంట్ అయ్యాయి. సో ఇక్కడ కూడా మనకు అదే చెప్తున్నాడు. వెన్ ప్యారలల్ రేస్ ఆర్ ఇన్సిడెంటెడ్ ఆన్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఆన్ రిఫ్లెక్టింగ్ దే మీట్ ది ఫోకస్. సో కాన్కేవ్ మిర్రర్లో అన్ని పాయింట్ కూడా ప్యారలల్ వచ్చిన పాయింట్ అని కూడా కన్వర్జెంట్ అయ్యి అక్కడ ఒక పాయింట్ దగ్గర వెళ్తే అది మనం ఫోకస్ అంటాం. డూ వీ గెట్ అన్ ఇమేజ్ విత్ ఏ కాన్కేవ్ మిర్రర్ అట్ ది ఫోకస్ ఎవ్రీ టైమ్? లెట్ అస్ ఫైండ్ అవుట్. సో ఫోకస్ దగ్గర మనకి ఎవ్రీ టైం అనేది ఇమేజ్ అనేది ఫామ్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు మనం ఒక ల్యాబ్ యాక్టివిటీ ద్వారా చూద్దాం. ఓకేనా, ల్యాబ్ యాక్టివిటీ చూడండి. ఫస్ట్ ఎయిమ్. సో మనం ఏదైతే చేయబోతున్నామో దాన్ని ఏమంటాం? అబ్జర్వింగ్ ద టైప్ ఆఫ్ ఇమేజెస్ అండ్ మెజర్మెంట్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ మిర్రర్. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, మన ఏమేంటిది, ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్ని మనం మెజర్ చేయడం. ఓకేనా. రిక్వైర్డ్ మెటీరియల్స్: ఏ క్యాండిల్, పేపర్, కాన్కేవ్ మిర్రర్, వీ స్టాండ్, మెజరింగ్ టేప్ అండ్ మీటర్ స్కేల్. సో ఇవన్నీ రిక్వైర్డ్ మెటీరియల్స్. ప్రొసీజర్ వచ్చేసరికి ప్లేస్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఆన్ ఏ వీ స్టాండ్. సో ఇక్కడ చూడండి మనకు చూపించాడు కదా, మిర్రర్ని వీ స్టాండ్లో ప్లేస్ చేశాడు. సో ఏం చేశాడు ఇక్కడ, వీ స్టాండ్లో మిర్రర్ని ప్లేస్ చేయమన్నాడు. సో ప్లేస్ చేసిన తర్వాత ఏమన్నాడు, కీప్ ఏ క్యాండిల్ అట్ ఏ డిస్టెన్స్ డిఫరెంట్ డిస్టెన్స్ ఫ్రమ్ ది మిర్రర్ 18 సెంటీమీటర్ టు 80 సెంటీమీటర్. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ డిస్టెన్స్లో మెయింటైన్ చేయమంటున్నాడు. పర్టికులర్ డిస్టెన్స్లో మెయింటైన్ చేయాలంటే ఇక్కడ మనకు మిర్రర్కి కొంత డిస్టెన్స్లో ఒక క్యాండిల్ని కానీ ఏదైనా ఒక ఆబ్జెక్ట్, లైటింగ్ ఆబ్జెక్ట్ని కానీ ప్లేస్ చేయమంటున్నాడు. సో ప్లేస్ చేసి ఏం చేయాలి అంటే ఇక్కడ మిడిల్లో ఒక పేపర్ తీసుకోవాలి. ఆ పేపర్ని మనం ఇక్కడ రెండింటి మధ్యలో పెట్టి మనం అబ్జర్వేషన్ చేయాలి అన్నట్టు. సో ఇప్పుడు అబ్జర్వేషన్లో మనం ఏం రాయాలి, డిస్టెన్స్ ఆఫ్ ది క్యాండిల్ ఫ్రమ్ ది మిర్రర్. సో ఎంత డిస్టెన్స్లో ఉందనేది ఇక్కడ ఫస్ట్ టేబుల్లో, అండ్ డిస్టెన్స్ ఆఫ్ మిర్రర్, డిస్టెన్స్ ఆఫ్ పేపర్ ఫ్రమ్ మిర్రర్, ఇమేజ్ డిస్టెన్స్ అంట. సో ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని యూతో రిప్రజెంట్ చేస్తాం అండ్ ఇమేజ్ డిస్టెన్స్ని వీతో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా. అది మీ ఇమేజ్ ఎలా కనిపిస్తుంది, ఎన్లార్జ్డ్ ఆర్ డిమినిష్డ్గా, ఇన్వర్టెడ్ ఆర్ ఎరెక్ట్గా కనిపించింది అనేది మనం ఈ టేబుల్లో ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మీకు ల్యాబ్ యాక్టివిటీ. మీరు ఇవన్నీ మీరు పొజిషన్ అనేది మీరు ఎక్స్పెరిమెంట్ చేసి దాన్ని మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఈ టేబుల్ మీకు ఎండ్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్, ఎండ్ ఆఫ్ ది వాట్ విల్ హ్యావ్ లెర్న్డ్లో మనకి టేబుల్ ఉంటుంది, అక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. ఓకేనా. నౌ రే డయాగ్రామ్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి రే డయాగ్రామ్స్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ అని మనం ఏ టైప్ ఆఫ్ రే డయాగ్రామ్స్ గీయగలం. సో ఒకసారి చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒక క్యాండిల్ ఉంది. ఓకేనా. ఇక్కడ వచ్చేసి ఒక క్యాండిల్ ఉంది. ఈ క్యాండిల్లో మనకు రే డయాగ్రామ్స్ అనేవి ఈ విధంగా మనకు ఇన్సిడెంట్ అవుతున్నాయి. ఎక్కడ, కాన్కేవ్ మిర్రర్లో. కాన్కేవ్ మిర్రర్ ఇన్సిడెంట్ అయినాక ఇవేమైనాయి, రిఫ్లెక్ట్ అయినాయి. సో రిఫ్లెక్ట్ అయినాక అట్ సర్టెన్ పాయింట్ ద టూ రిఫ్లెక్టెడ్ యాంగిల్ ఆర్ ఇన్సిడెంటెడ్. సో ఎక్కడ ఇన్సిడెంట్ అయినాయి, ఈ ప్లేస్లో ఇన్సిడెంట్ అయినాయి. ఎక్కడ ఇన్సిడెంట్ అయినాయి, సో పర్టికులర్గా ఈ ప్లేస్లో ఇన్సిడెంట్ అయినాయి. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఇప్పుడు ఆబ్వియస్గా ఈ ఇక్కడనే ఫామ్ అవుతుంది. అది కూడా ఇన్వర్టెడ్గా ఫామ్ అవుతుంది, అంటే తలకిందులుగా ఇమేజ్ అనేది మనకు ఫామ్ కావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇదంతా మీకు ఒకసారి చదివి చెప్తా వినండి. ఇఫ్ వి హోల్డ్ ద స్క్రీన్ ఫ్రమ్ ఇక్కడ నుంచి చెప్తాను. వై ఓన్లీ ఏ పాయింట్ ఏ? ఇఫ్ యూ హోల్డ్ ద స్క్రీన్ అట్ ఎనీ పాయింట్ బిఫోర్ ది బియాండ్ ఏ, ఫర్ ఎగ్జాంపుల్ B, we see that the ray will meet at the screen at different points. Therefore, the image of tip of the flame will be formed at different point due to these rays. If we draw more rays emanating from the same tip, we will see that a point ray will meet, but at point B they won't. So the image of the tip of the flame will be sharp if we hold the screen at the point A, and will become blurred due to overlapping of multiple images. సో ఇది మీరు ఒకసారి చదువుకోండి, ఇక్కడ పెద్ద మ్యాటర్ ఏం లేదు. సో ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే టిప్ ఆఫ్ ది ఇక్కడ మనకు చూపించినట్టు క్యాండిల్లో ఉన్నటువంటి రేస్ అక్కడ మనకి ఇన్సిడెంట్ అవి త్రూ ఫోకస్ ద్వారా వెళ్తాయి అని చెప్తున్నాడు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇమేజ్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఎప్పుడైనా
ఈ ఒక రే కనుక త్రూ ఫోకస్ వెళ్ళింది అనుకోండి, ఇక్కడ ఏమైంది, త్రూ ఫోకస్ వెళ్ళినప్పుడు ఆ రే అనేది ఎలా పోతుంది అంటే సేమ్ విత్ ద యాంగిల్, అంటే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ అంటాం. సో ఈ మిడిల్ రేనే ప్రిన్సిపల్ యాక్సెస్ కదా. సో ఒకవేళ ద రే కనుక త్రూ ఫోకస్తో వెళ్ళింది అనుకోండి, ద రిఫ్లెక్టెడ్ లైన్ ఎలా వెళ్తుంది అంటే ఇట్లా మనకు ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సెస్ వెళ్తుంది. ఇది ఒక రే డయాగ్రామ్. ఒకవేళ ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ వెళ్ళింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ if the ray is passing through the center of curvature and it is also reflected or deviated in the same line through center of curvature. అండ్ ఇక్కడ ఫైనల్గా ఇంకొక రే డయాగ్రామ్ ఇచ్చారు. సో ఇది కూడా సేమ్ మనం చెప్పుకున్నటువంటి లాస్ ఆఫ్ రేస్లలో మనకి ఇక్కడ అన్ని ఇన్సిడెంట్ అయ్యాయి, త్రూ ఫోకస్గా వెళ్ళినవి ఇటు డివియేట్ కావడం. సో ఇది ఒక రే డయాగ్రామ్. ఇది కూడా మీరు క్లీన్గా అబ్జర్వ్ చేసినట్టయితే అన్ని ఫోకస్ పాయింట్ దగ్గర ఉంటాయి. సో ఎక్కడైతే మీటింగ్ అవన్నీ మీట్ అవుతాయో అక్కడ మనకు ఇమేజ్ అనేది ఫామ్ కావడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ సేమ్ చూడండి, ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ కదా. సో దీనికి బియాండ్గా ప్లేస్ చేస్తే మనకి ఇమేజ్ అనేది ఎక్కడ ఏర్పడుతుంది, బిట్వీన్ సి అండ్ ఎఫ్. ఏమవుతుంది, బిట్వీన్ సి అండ్ ఎఫ్ అనేది మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఒకటి మీరు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇఫ్ ఇమేజ్ ఈజ్ ప్లేస్డ్, ఇఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ సి అండ్ ఎఫ్, ఒక ఇమేజ్ని కనుక మనకు పీకి ఎఫ్కి మధ్యలో ప్లేస్ చేస్తే ఇమేజ్ అనేది ఇన్ఫినిటివ్గా ఏర్పడుతుంది. అంటే ఎక్కడ ఏర్పడుతుందో మనకు కరెక్ట్గా తెలియదు, బట్ దేర్ ఈజ్ ఏ ఇన్ఫినిటీ ఛాన్సెస్. ఓకేనా. నెక్స్ట్ ఇన్ఫినిటీగా ఏర్పడుతుంది కదా. సో ఇక్కడ మనం ఇంకొక ఇమేజ్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఏమవుతుంది అంటే చూడండి, ఇక్కడ మనకు బిట్వీన్ పి అండ్ ఫోకస్కి మరియు పోల్కి మధ్యలో ఒకవేళ ఆబ్జెక్ట్ కనుక ప్లేస్ చేసినాం అనుకో మనకి ఇన్ఫినిటివ్ ఏర్పడుతుంది అని చెప్పా. కానీ ఒకవేళ దీన్ని మనం ఎక్స్టెండ్గా చేసినాం అనుకోండి అవుట్ ఆఫ్ ది మిర్రర్, సో అప్పుడు మనకు ఒక ఇమాజినరీ ఇమేజ్ అయితే ఫామ్ అవుతుంది. అది కూడా మనకు ఎలా ఉంటుందంటే రియల్ ఇమేజ్ లాగా ఉంటుంది. దీన్నే మనం వర్చువల్ ఇమేజ్ అని కూడా అంటాం. ఓకేనా. సో దీన్ని ఏమంటామంటే వర్చువల్ ఇమేజ్, అంటే బయటి పక్క కనబడుతుంది, అంటే ఇట్ ఈస్ ఏ ఇమాజినరీ ఇమేజ్ అని కూడా అంటాం. ఓకేనా. సో ఇట్ ఈస్ నాట్ ఏ రియల్ ఇమేజ్, ఇట్ ఈస్ ఏ వర్చువల్ ఇమేజ్ అంటాం. ఒకవేళ మనం ఆబ్జెక్ట్ని కనుక అట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ కనుక ప్లేస్ చేసినట్టయితే సో ఇమేజ్ అనేది కూడా ఆన్ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఫామ్ అవుతుంది, కానీ ఇన్వర్టెడ్గా ఫామ్ అవుతుంది. ఇది మనం ఇంకొకటి నోట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, థింక్ అండ్ డిస్కెట్. డూ యూ గెట్ అన్ ఇమేజ్ వెన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ అట్ ఎఫ్ మీద పెట్టినప్పుడు మనకు ఇమేజ్ అనేది ఫామ్ అవుతుందా అంటే క్యాన్ యూ డ్రా ఇమేజ్, డూ దిస్ ఎక్స్పెరిమెంట్. సో మనం ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దాం. సో ఇది మనకు ఆల్రెడీ ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేసి చూపించారు. ఒకవేళ ఆబ్జెక్ట్ కనుక ఎఫ్ మీద పెడితే ఏ విధంగా ఉంటుందనేది మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దాం. సో నెక్స్ట్ కమింగ్ టు ది రే డయాగ్రామ్స్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్. సో ఇక్కడ ఫిగర్ 17 చూడండి. కాన్వెక్స్ మిర్రర్ మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఇన్సిడెంట్ రే అనేది రిఫ్లెక్టెడ్ రేగా పోయింది, ఇక్కడ కూడా ఇన్సిడెంట్ రే అనేది రిఫ్లెక్టెడ్ రేగా పోయింది. సో ఒక యాంగిల్లో మనకి ఇన్సిడెంట్ అయితే సేమ్ యాంగిల్లో రిఫ్లెక్ట్ అవుతుంది, అంటే ఎక్స్టెండ్ చేస్తే మనకు సేమ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ లెక్క వస్తుంది అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ ఇది మీరు కూడా రే డయాగ్రామ్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లారిటీగా. సో ఇది డెరివేషన్ ఆఫ్ ది ఫార్ములా ఫర్ కర్వ్డ్ మిర్రర్స్. సో కర్వ్డ్ మిర్రర్స్కి మనకి ఇక్కడ డెరివేషన్ ఉంది, ఇది మీకు స్పెషల్గా వన్ వీడియో చేస్తాను. నౌ సైన్ కన్వెన్షన్స్ ఆఫ్ పారామీటర్ రిలేటెడ్ టు ది మిర్రర్ ఈక్వేషన్. సో మిర్రర్ ఈక్వేషన్స్కి ఇక్కడ మనకు మ్యాగ్నిఫికేషన్ అని ఒకటి ఉంటుంది. సో ఇది మీకు కంపల్సరీ తెలిసి ఉండాలి. ఓకేనా. ఒకసారి చూద్దాం సైన్ కన్వెన్షన్స్ ఏమేమి ఉన్నాయో. ఆల్ డిస్టెన్స్ షుడ్ బి మెజర్డ్ ఫ్రమ్ ది పోల్. సో ఒక ఇమేజ్ డిస్టెన్స్ అనేది ఎక్కడి నుంచి మెజర్ చేసి, ఇమేజ్ డిస్టెన్స్ కావచ్చు, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కావచ్చు, ఇది అనేది జస్ట్ పోల్ నుంచే మనం మెజర్ చేస్తాం. పోల్ అంటే ఏంటిది, ద జామెట్రికల్ సెంటర్ ఆఫ్ ఇట్లా జామెట్రికల్ సెంటర్ ఆఫ్ మిర్రర్ అని చెప్తాం. సో మిర్రర్ యొక్క మిడ్ పాయింట్ని జామెట్రికల్ సెంటర్ అని చెప్తాం. దీన్ని మనం ఫస్ట్ సైన్ కన్వెన్షన్ కింద చేస్తాం. సెకండ్ వన్ ఏంటిది, ద డిస్టెన్స్ మెజర్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ టు బి టేకెన్ యాజ్ పాజిటివ్ అండ్ దోస్ మెజరింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆపోజిట్ టు ఇన్సిడెంట్ టేకెన్ యాజ్ నెగిటివ్.
సో ఇన్సిడెంట్ అయ్యే డైరెక్షన్ని మనం పాజిటివ్గా తీసుకుంటాం అండ్ రిఫ్లెక్టెడ్ అని నెగిటివ్గా తీసుకుంటామని చెప్తున్నాడు. ద హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ హెచ్ఓ అండ్ ది హైట్ ఆఫ్ ది ఇమేజ్ హెచ్ఐ ఆర్ పాజిటివ్ ఇఫ్ మెజరింగ్ అప్వర్డ్ ఫ్రమ్ ది యాక్సెస్ అండ్ నెగిటివ్ మెజరింగ్ ఇన్ డౌన్వర్డ్స్. ఒకవేళ మనం ఇది మిర్రర్ అనుకుంటే ఒకవేళ అప్వర్డ్ తీసుకున్నట్టయితే అది పాజిటివ్గా, డౌన్వర్డ్ తీసుకుంటే అది నెగిటివ్గా మనం కన్సిడర్ చేస్తామని చెప్తున్నాం. ఓకే, దీస్ ఆర్ ద 3 సైన్ కన్వెన్షన్స్. నౌ కమింగ్ టు ది magnification, this is a very important topic. Now we will see a magnification. సో ఒకసారి నేను పేపర్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. మ్యాగ్నిఫికేషన్, సో ఇది మీకు కంపల్సరీ తెలిసి ఉండాలి. దీన్ని ఎంతో డినోట్ చేస్తారు. సో ఫర్ సపోజ్ ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నాం అనుకోండి. లెట్ us assume ఇట్ ఈస్ ఏ కాన్కేవ్ మిర్రర్. ఓకేనా, ఇక్కడ మనకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనుకుందాం, ఇక్కడ ఫోకస్ అనుకుందాం. సో ఈ మిడ్ పాయింట్ని మనం పోల్ అన్నాం కాబట్టి పీగా డినోట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని ప్లేస్ చేశాను అనుకోండి. లెట్ us కన్సిడర్ ఓఓ డాష్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఓకేనా, సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ యొక్క రేస్ అనేవి మనకు ఇక్కడ ఈ మిర్రర్ మీద పడ్డాయి అనుకోండి. ఓకేనా, ఇన్సిడెంటెడ్ అట్ అన్ మిర్రర్ అండ్ రిఫ్లెక్టెడ్ త్రూ ఫోకస్. సో ఫోకస్ గుండా మనకు ఈ రే అనేది వెళ్తుంది. అదేవిధంగా ఇదేమవుతుంది, అప్పర్ పార్ట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ పోల్ దగ్గర ఇన్సిడెంట్ అవుతుంది రే. సో ఇది మనకు త్రూ ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఎక్కడైతే 2 పాయింట్స్ ఇన్సిడెంట్ అవుతాయో అక్కడ మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది, ఇది మనకు తెలుసు. సో ఇక్కడ ఇమేజ్ని ఐ డాష్ అని అనుకుంటున్నాం. లెట్ ఓఓ డాష్ బి ద ఇమేజ్, ఓఓ డాష్ బి ద ఆబ్జెక్ట్ అండ్ ఐ డాష్ బి ద ఇమేజ్. ఓకేనా, ఒకసారి చూడండి. ఇప్పుడు నౌ ఓ డాష్ ఇన్సిడెంటెడ్ అట్ ది పాయింట్ ఓ విత్ అన్ యాంగిల్ టీటా అనుకుందాం. సో ఐ డాష్ ఈజ్ ఇన్సిడెంటెడ్ అట్ ది పాయింట్ పి విత్ అన్ యాంగిల్ టీటా అండ్ రిఫ్లెక్టెడ్ విత్ అన్ యాంగిల్ టీటా అనుకుందాం. ఓకేనా, సో ఫ్రమ్ ది ట్రయాంగిల్ దిస్ ఓ డాష్ పిఓఓ డాష్ ఇక్కడ ఉంది కదా. సో లెట్ us కన్సిడర్ ద ట్రయాంగిల్ పిఓఓ డాష్ ఈజ్ ఏ ట్రయాంగిల్ అనుకుందాం. సో లెట్ us కన్సిడర్ ట్రయాంగిల్ పిఓఓ డాష్ అండ్ నెక్స్ట్ ట్రయాంగిల్ వాట్ హియర్ పిఐ డాష్ be the another triangle, PII dash be the another triangle. Now we see these are similar triangles. Am I right? These are similar triangles. So we have that I dash means image distance by object distance and here distance of PO, distance of image distance by object distance. So PO. ఓకేనా, సో వీ కెన్ రైట్ లైక్ దిస్. సో ఇలా మనం రాయవచ్చు దేని ప్రకారం, సిమిలర్ ట్రయాంగిల్ ప్రకారం. ఓకేనా, సో అకార్డింగ్ టు చూడండి సైన్ కన్వెన్షన్స్, మనకు సైన్ కన్వెన్షన్స్ ఉన్నాయి. సో దీని ప్రకారం ఏమవుతుంది అంటే మనం చెప్పుకున్నాం PO అంటే ఏంటిది, P అండ్ O, దిస్ ఇస్ ద సో డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆబ్జెక్ట్, అంతే కదా. డిస్టెన్స్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ లేదా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటాం. అదేవిధంగా PI అని ఉంది. సో దీన్ని ఇమేజ్ డిస్టెన్స్ అంటాం. ఈ POని దేంతో రిప్రజెంట్ చేస్తాము అని అంటే -U తో రిప్రజెంట్ చేస్తాం. అండ్ PIని దేంతో రిప్రజెంట్ చేస్తామంటే -I తో రిప్రజెంట్ చేస్తాం. మనకు తెలుసు ఓఓ డాష్ అనేది హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, అదేవిధంగా ఐ డాష్ అనేది హైట్ ఆఫ్ ది ఇమేజ్. ఐ రైట్, హైట్ ఆఫ్ ది ఇమేజ్. సో హైట్ ఆఫ్ ది ఇమేజ్ని మనం నెగిటివ్ సైన్స్తో చూపెడతాం. ఓకేనా, సో అది ఇన్వర్టెడ్గా ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఇవన్నీ మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇన్ దిస్ ఈక్వేషన్, లెట్ us కన్సిడర్ ఈక్వేషన్ 1 అండ్ దిస్ ఇస్ ఈక్వేషన్ 2. ఈ ఈక్వేషన్ 2 అన్ని ఈక్వేషన్ 1లో కన్సిడర్ చేస్తే మనకు
minus hi by ho is equals to minus v by minus u. That implies m is equals to hi by ho is equals to minus v by u. This is the formula for magnification. Okay na? So ఇది మీరు మళ్ళీ ఒకసారి పాజ్ చేసి ఒకసారి చూసుకోండి స్టెప్ బై స్టెప్. మళ్ళీ ఒకసారి నేను టెక్స్ట్ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఒకసారి మీరు ఆ మ్యాగ్నిఫికేషన్ అనేది వీడియోలో చూశారు కదా. సో ఇప్పుడు ఒకసారి చూడండి, నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ఎ స్పెరికల్ మిర్రర్ వేరియస్ ఇన్ సైజ్. హియర్ వి డిస్కస్ ద వేరియేషన్ ఇన్ హైట్ ఓన్లీ. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, వేరియేషన్ యొక్క హైట్ మాత్రమే ఇక్కడ కన్సిడర్ చేస్తామని చెప్తున్నాడు. ఏ రే కమింగ్ ఫ్రమ్ ది ఓ డాష్ ఈజ్ ఇన్సిడెంటెడ్ ఎట్ ఎ పాయింట్ పోల్ విత్ అన్ యాంగిల్ ఇన్సిడెంటింగ్ థీటా అండ్ గెట్ రిఫ్లెక్టెడ్ విత్ ద సేమ్ యాంగిల్ థీటా. సో ఇక్కడ మనం ఇమాజిన్లో చూసుకున్నట్టే ఓ డాష్ టు పి ఒక యాంగిల్ మేక్ చేస్తుంది, దట్ ఈస్ థీటా, అండ్ పి టు ఐ డాష్ కూడా ఒక యాంగిల్ రిఫ్లెక్ట్ అవుతుంది, దట్ ఈస్ థీటా. సో సేమ్ యాంగిల్ ఈజ్ అంటే దీన్ని మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని చెప్పవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఫ్రమ్ ది ఫిగర్ వీ హ్యావ్ పిఓఓ డాష్ ఈజ్ ఎ ట్రయాంగిల్ అండ్ సిమిలర్లీ PII dash is also a similar triangles. So we have II dash by OO dash is equal to PI by PO. That is considered as equation number 1. So according to sign convention, PO is equals to minus U and PI is equals to minus V. Means the distance minus U is considered as object distance, minus V is considered as image distance. Now OO dash is the height of the object and II dash is the height of the image. Substituting the above values in equation number 3, we have hi by ho is equals to minus v by minus u. That implies hi by ho is equals to minus v by u. Therefore the magnification is equal to hi by ho is equals to minus v by u. This is the definition of the magnification. So we defined the magnification as m is equal to height of the image by height of the object, or in all cases it can be shown that minus image distance by object distance. So now from this we will see some applications of magnification. So ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఆ ఎగ్జాంపుల్ చూద్దాం. An object 4 cm in size. Here object distance is given, that means O is given. Okay na? O is given, that is minus u is given, that is the object distance 4 centimeters is placed 25 centimeters in front of a concave mirror. 25 centimeters ముందు అని అన్నాడు, అంటే ఇక్కడ మనకు మైనస్ u అనేది ఇచ్చాడు. Here we given that minus u is given, height of the object is given, that is 4 centimeters, and image distance objective distance is given, u is equal to 25 centimeters. Okay na? The focal length f is also given, that is 15 centimeter. At what distance from the concave in front of a mirror should a screen be placed in order to obtain a sharp image? Find the nature of the images. So ఒకసారి చూద్దాం. ఓ డాష్ అనేది ఒక ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ వచ్చేసి మైనస్ 25 సెంటీమీటర్స్, దట్ ఈస్ యూ, అండ్ ఆబ్జెక్ట్ హైట్ వచ్చేసరికి 4 సెంటీమీటర్. హియర్ సైన్ కన్వెన్షన్ ఈజ్ పాజిటివ్ ఇన్ ద హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ బికాస్ ఇట్ ఈస్ ఇన్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్. అండ్ image distance, so image distance here we take as v. So v is we have to find where the image is formed, and the height of the image also we have to find. Here focal length is given, that is minus 15 centimeters. Substituting the above value in the equation, so we have the mirror formula that 1 by f is equals to 1 by u plus 1 by v. So focal length is given, that is minus 15 centimeters is equals to 1 by v plus 1 by 25. So it implies 1 by v is equals to 1 by 25 minus 1 by 15.
So 1 by v is equal to minus 2 by 75, and simply v is equal to minus 37.5. So the screen should be placed at 37.5 centimeter in front of a pole of the mirror, and the image is real. So now magnification. So why we have to know the magnification? It shows the how a image, height of the image, and how it is appears. Okay. So by substituting the above values, hi by 4, so hi by ho, we have object distance is height of the image object is 4 centimeter. So we don't know height of the image, so we have minus v, image distance and object distance. So substituting these value, we get a height of the image that is minus 6 centimeters. So the image is inverted and enlarged. So the image is inverted. How we say it is inverted? The negative sign indicates it is inverted, and 6 centimeters implies that is enlarged. We learned the phenomenon of reflection of light by a curved surface. Let us see it in daily life. So how the concave mirrors are used in daily life. Making of a solar cooker. So Archimedes during ships using mirror. So Archimedes అనే వ్యక్తి షిప్స్లో మిర్రర్స్ యూజ్ చేసుకొని హీ ఈజ్ యూజ్డ్ టు కుక్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ ఆర్ ఎనీ అదర్ ఐటమ్స్. సో మనం సోలార్ కుక్కర్ అనేది ఎలా తయారు చేస్తామంటే సేమ్ ఇదే ప్రాసెస్తో మనం సన్ రైస్ నుంచి వచ్చినటువంటి అన్ని పాయింట్స్ని ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ చేసేసి, సో అక్కడ మనకు టెంపరేచర్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది ఎక్కడంటే ఫోకస్ పాయింట్. ఓకేనా. సో ఆ విధంగా మనం దీన్ని అనేది మనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు టీవీ డిష్ యాంటెనాలో కూడా చూసుకున్నట్టయితే ఆల్ యాంటెనాస్ ఆర్ టుగెదర్ ఎట్ ది పాయింట్. సో అక్కడి నుంచి మనకు యాంటెనాస్ అనేది రావడం జరుగుతుంది. సేమ్ ఇది మీరు ఒకసారి సోలార్ హీటర్స్ ఆల్సో యూజ్డ్ ఇన్ ద కాన్కేవ్ మిర్రర్స్ యాజ్ సేమ్ యాజ్ ఎబో. So arrange so the concave part focus suns. So find its focal point and place the vessel at the different points and get heated enough to cook rice. సో ఇదే అంటున్నాడు మనం ఏదైతే చెప్పుకున్నామో. సో సన్ రైజ్కి పెట్టేసి అక్కడ మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ దగ్గర ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర అవుతుందో అదే ఫోకస్ పాయింట్ అని చెప్తున్నాం. సో దీస్ ఆర్ ద సమ్ కీవర్డ్స్. ఇక్కడ కొన్ని కీవర్డ్స్ ఇచ్చాడు. దాని సెంటర్ ఆఫ్ కర్వేచర్ మనకు తెలుసు. ఒక స్పియర్లో మిడ్ ఆఫ్ ది పాయింట్ ఈజ్ కాల్డ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని చెప్తాం. రేడియస్ ఆఫ్ కర్వేచర్, ద డిస్టెన్స్ బిట్వీన్ pole and the center of curvature is called radius of curvature. Now principal axis is nothing but the line, the midpoint of the pole drawn line is called principal axis antam. Pole, the geometrical point of the spherical mirror or the concave mirror or convex mirror is called pole అని చెప్తాం. Focus, when all points are incidented at a concave mirror. Now these all points are to be incidented or converged to a particular point is called focus or focal point. Now focal length, the distance between focus and pole is called focal length. Object distance is nothing but the distance from the pole to the object. Image distance is nothing but the distance from pole to image. Okay. Virtual images are that images we can't see. That means we cannot represent on a screen. So they are virtual and imaginary. Okay. Real images are real images that we see on inverter and it will be appear. So magnification we have seen already, that minus v by u. Okay. So now we see what we have learned. Normal to the curved surface at point on its line joining the center of curvature at the point. Now mirror formula here given, 1 by f is equal to 1 by v plus 1 by u.
And magnification also we have discussed that size of the image by size of the object, that is hi by ho, or m is equals to minus image distance by object distance. And here we discussed the image formed by actual intersection of reflection ray is called real image. It can be caught on image. The image formed by controlling ray of reflection is called virtual image. It can be caught on screen. సో ఇక్కడ మనకు ఒక యాక్టివిటీ చేసాము, ఆ యాక్టివిటీకి సంబంధించినటువంటి అబ్జర్వేషన్ అనేది మనకి ఇక్కడ ఉంది. సో వెన్ వి ప్లేస్ ద ఆబ్జెక్ట్ ఇన్ బిట్వీన్ మిర్రర్ అండ్ ఫోకస్, the position of the image formed is here, the position of the image formed is beyond the mirror. సో మనకు మిర్రర్కి బియాండ్గా ఉంటుంది, అది ఎన్లార్జ్గా ఉంటుంది, ఎరెక్ట్గా ఉంటుంది, అండ్ వర్చువల్ ఇమేజ్, ఇట్ ఈస్ నాట్ ఏ రియల్ ఇమేజ్. వెన్ వి ప్లేస్డ్ ఆన్ ఫోకల్ పాయింట్, ఎప్పుడైనా ఆబ్జెక్ట్ అనేది ఫోకల్ పాయింట్ మీద, ఇది మిర్రర్ అనుకున్నాం, ఇక్కడ ఫోకల్ పాయింట్ అనుకున్నాం కదా, ఇక్కడ కనుక మనకి ఇమేజ్ పెడితే అది మాత్రం ఇక్కడ ఇన్ఫినిటివ్ సమ్వేర్ అనేది ఇమేజ్ అనేది ఫామ్ కావడం జరుగుతుంది. ఓకేనా. సో వెన్ వి ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి, సో ఇక్కడ ఎఫ్ అనుకున్నాం, ఇక్కడ సి అనుకున్నాం, ఈ రెండింటి మధ్యలో ఇమేజ్ కనుక పెట్టినట్టయితే, ఓకేనా, సో ఆ ఇమేజ్ అనేది బియాండ్ సి, ఇక్కడ సి ముందు మనకు ఇమేజ్ అనేది ఫామ్ కావడం జరుగుతుంది. అదేవిధంగా ఆన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ పెడితే మనకి ఇమేజ్ అనేది సేమ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరనే మనకు ఇమేజ్ అనేది ఫామ్ కావడం జరుగుతుంది. అదేవిధంగా సేమ్ సైజ్డ్గా ఉంటుంది, అది ఇన్వర్టెడ్గా ఉంటుంది, అండ్ ఇట్ ఈస్ ఎ రియల్ ఇమేజ్. సో అట్ ఇన్ఫినిటీ దగ్గర పెడితే సేమ్ అట్ ఇన్ఫినిటీ వస్తుంది ఫోకల్ పాయింట్, సో అట్ ఏ పర్టికులర్ పాయింట్ దగ్గర ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ రియల్ ఇమేజ్. దిస్ ఈజ్ అబౌట్ ది ఫస్ట్ యూనిట్. దీనికి సంబంధించినటువంటి పాలిసెట్ క్వశ్చన్స్ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మనం డిస్కస్ చేద్దాం. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కింద కామెంట్ కంపల్సరీ చేయండి. మీ ఫీడ్బ్యాక్ అనేది మాకు చాలా అవసరం. ఓకేనా. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.